యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ గురించి వీడియో అనమాట. ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ గురించి అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ మీరు వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. సో గెటింగ్ టు ద టాపిక్, ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్ గా వాడే డీప్ సీక్ కానీ, జెమినీ ఏఐ కానీ, లేకపోతే చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం వాటితో కాన్వర్సేషన్ చేసినప్పుడు, వాటితో ఇంటరాక్ట్ అయినప్పుడు అవి మన పర్సనల్ డేటాని కలెక్ట్ చేసి అవి మన ప్రైవసీని బ్రీచ్ చేసే అవకాశం ఉందన్నమాట. బట్ మనం ఓపెన్ సోర్స్ వాడినప్పుడు ఏంటంటే అది వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ మన సిస్టమ్ లోనే ఉండి జస్ట్ లైక్ అనదర్ అప్లికేషన్ అనమాట. మన వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్ కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి కదా, అలాగే ఈ ఓపెన్ సోర్స్ ఏఐని కూడా మన సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్ తోటి. అంటే అవి రన్ చేయడానికి ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం ఉండదు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మన ప్రైవసీ బ్రీచ్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అనమాట. సో అది ఓపెన్ సోర్స్ ఏఐ యొక్క ముఖ్య ఇంపార్టెన్స్. కానీ ఓపెన్ సోర్స్ ఏఐని అన్ని సిస్టమ్స్ రన్ చేయగలవా అంటే దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. అది మనం వాడే ఓపెన్ సోర్స్ ఏఐ యొక్క మోడల్ ని బట్టి ఉంటుంది. అది కొంచెం హై ఎండ్ ప్రాసెసింగ్ ఇలాంటివి ఉన్నదైతే అంత బాగా రన్ అవ్వకపోవచ్చు. కానీ మీరు కనుక వాడుతున్న సిస్టంలో జీపీయూ ఉన్నట్టయితే అప్పుడు మీరు వాడచ్చు అనమాట. సో జీపీయూ ఉన్న సిస్టమ్స్ లో ఈజీగా రన్ అవుతుంది అంటే బిగ్ మోడల్స్ కూడా, అంటే పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ కూడా చాలా ఈజీగా రన్ అవుతాయి. మీరు జనరల్ గా ఇప్పుడు గేమింగ్ ల్యాప్టాప్స్ లో కానీ ఎవరైనా ఇంటెన్స్ వీడియో ఎడిటింగ్ కానీ వాడే వాళ్ళందరూ జనరల్ గా జీపీయూ ఉన్న సిస్టమ్స్ యూజ్ చేస్తారు. సో వాళ్ళందరికీ ఇది యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకొని అవి వితౌట్ ఇంటర్నెట్ వాళ్ళు వాటిని రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. నేను జస్ట్ వన్ ఆర్ టూ సోర్సెస్ గురించి నేను చెప్తున్నాను దీంట్లో. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనమాట. బట్ నేను ఎక్కువ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ఉన్న వెబ్సైట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, సో అలాంటి వెబ్సైట్ ఒకటి ఏంటంటే ollama.com. సో దీంట్లో సమ్ మిలియన్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఉన్నాయి. డీప్ సీక్ కానీ, క్వెన్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. ప్రతిదీ చాలా టైం చాలా ఎక్కువ సార్లు ట్రైన్ చేయబడినాయి. ఇది చాలా లేటెస్ట్ వర్షన్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. Llama 4 కూడా ఉంది ఇక్కడ, మిస్ట్రల్ ఉంది, డీప్ సీక్ R1 కూడా ఉంది. సో ఇట్లా లేటెస్ట్ వర్షన్స్ చాలా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎవరైనా దీంట్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, మీరు దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయిపోతే ఇక్కడ మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇదేంటంటే జనరల్ గా మీరు టెర్మినల్ లో రన్ చేయడానికి ఇలా పనిచేస్తుందన్నమాట. అలా కాకుండా మీరు డెస్క్టాప్ అప్లికేషన్ కూడా ఉంటుంది. మీరు విండోస్ వాడుతున్నట్టయితే ఇక్కడికి వచ్చి అది డౌన్లోడ్ కొట్టినట్టయితే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్ అనమాట. సో చాలా బిలియన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన ఏఐ మోడల్స్ ని తీసుకొని రన్ చేయొచ్చు. అండ్ సమ్ ఏఐ మోడల్స్ సెన్సార్ లేకుండా రన్ అయ్యే ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి. సంథింగ్ లైక్ మిస్ట్రల్, ఇలాంటి ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి విచ్ రన్స్ వితౌట్ కన్సిడరింగ్ సెన్సార్ ఇష్యూస్. సో ఇలాంటి ఏఐ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా బిగ్ సోర్స్ అనమాట. సో దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వితౌట్ ఇంటర్నెట్ మీరు రన్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఓకే, అండ్ ఇది కాకుండా మొబైల్ వచ్చేసరికి, మొబైల్లో మీరు ఆఫ్లైన్ ఏఐ రన్ చేయాలనుకుంటే ఇది అన్అఫీషియల్ వెర్షన్ అనమాట. అండ్ దిస్ ఈస్ యెట్ టు బి కన్ఫర్మ్డ్. ఓకే, గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ అని చెప్పి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంది, గిట్హబ్ లో ఉంది. ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇది ఒకసారి వాడి టెస్ట్ చేసి చూసాను అనమాట. సో దీంట్లో కాకపోతే నాట్ బిగ్ ఏఐ అప్లికేషన్స్ అనమాట, చిన్న ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ అది ప్రాసెసింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంటర్నెట్ ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వితౌట్ ఇంటర్నెట్ వీటిని మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇట్స్ నాట్ టేకింగ్ మచ్ టైం. అంటే నేనేమి హై ఎండ్ మొబైల్స్ గురించి మాట్లాడలేదు. అప్రాక్సిమేట్లీ 20,000 INR లో మీరు ఏదైనా మొబైల్ కొన్నట్టయితే దాంట్లో కూడా ఇవి చాలా ఫ్రీగా రన్ అవుతాయి అనమాట. నేను
ఆల్రెడీ వీటిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి రన్ చేసి చూశాను. ఓకే, ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్ లో అయితే అనమాట. అండ్ ఇంకొక వెబ్సైట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఇట్ ఈస్ హగ్గింగ్ ఫేస్ అనమాట. దీంట్లో ఏంటంటే ఓపెన్ ఏఐ మోడల్స్ ని, ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసుకోవడానికి వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో గిట్ హబ్ ఎలాగో దీంట్లో కూడా మనం కొన్ని ఏఐ మోడల్స్ ని యూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఈ వెబ్సైట్ లో నేను ఎలా వాడతానంటే, ఈ వెబ్సైట్ ని దీంట్లో ఏపీఐ కీ జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైనాను అకౌంట్ ఏముంది, జీమెయిల్తోనో ఏదో ఒక ఈమెయిల్ తోటి మీరు లాగిన్ అయిపోయి దాంట్లో ఏపీఐ కీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ. ఈ ఏపీఐ కీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఏపీఐ కీని మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక పైథాన్ కోడ్ లేకపోతే జావా కోడ్, ఏదో ఒక కోడ్ రాసుకున్నారు అనుకోండి, దాంట్లో ఈ ఏపీఐ కీని మీరు ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ ఏపీఐ కీ తోటి ఈ వెబ్సైట్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇది కంప్లీట్ గా యూనో మన సిస్టంలో కాకుండా ఈ హగ్గింగ్ ఫేస్ సర్వర్ లో ఏ మోడల్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని రన్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇన్పుట్ తీసుకొని రన్ చేసి అవుట్పుట్ ని ప్రోగ్రామ్ కి ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్ మళ్ళీ మనకు కావాల్సినట్టు ఫార్మాటింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏపీఐకి. ఈ ఏపీఐకి చాలా చాలా వెబ్సైట్స్ లో ఉంది, ఈవెన్ గిట్ హబ్ లో కూడా ఉంటుంది. సో ఈ ఏపీఐ కీస్ వల్ల ఈ యూజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేశాను. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓపెన్ సోర్స్ ఏ విచ్ ఐ వాంట్ టు డిస్కస్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను ఇంతవరకే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముందు ముందు మీరు ఇచ్చే రెస్పాన్సెస్ ని బట్టి నేను ఇంకొంచెం డీటెయిల్డ్ గా మీరు ఏదైనా టాపిక్ అడిగినప్పుడు ఆ టాపిక్ మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం బెటర్ గా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు నాకు మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ లో నేను కింద ప్రొవైడ్ చేశాను. ఇక్కడ వచ్చి మెసేజ్ మీ ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ మెసేజ్ మీ క్లిక్ చేశారంటే ఇక్కడ జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత మీరు ఏమి చెప్పాలనుకున్నా అది మీరు చెప్తే అది నాకు రీచ్ అవుతుంది. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను అనమాట. సో కమెంట్స్ లో కొంచెం నాన్ సెన్స్ ఎక్కువ అవుతుంది, అదంతా హెడేక్ ఎందుకని చెప్పి నేను ఇది ఆ కమెంట్ సెక్షన్ లో ఆఫ్ చేస్తాను. సో ఎవరైనా నన్ను రీచ్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి మెసేజ్ మీ ఆప్షన్ ఉంటుంది. మీరు జస్ట్ ఈమెయిల్ ఐడి, నేము, తర్వాత మీరు మెసేజ్ అనుకుంటే మెసేజ్ వాట్ ఎవర్ యూ సెలెక్టెడ్, మీరు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే ఈమెయిల్. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మెసేజ్ రాసేయండి. మీరు ఇండియానా అదర్ కంట్రీ అయితే అదర్ సెలెక్ట్ చేసి ఇక్కడ టైప్ చేయండి, లేకపోతే ఇండియా సెలెక్ట్ చేయండి. యూ కెన్ గివ్ రేటింగ్ అండ్ మీరు ఇక్కడ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఎంకరేజ్ మీ యూ కెన్ స్కాన్ ఇట్ అండ్ గివ్ మీ సమ్ ఇన్సెంటివ్ ఆల్సో అండ్ సబ్మిట్ ద ఫామ్. సో ఇలా చేయడం వల్ల మీరు కన్వే చేయాలనుకున్న మెసేజ్ నాకు రీచ్ అవుతుంది అనమాట. అండ్ నేను దానికి తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Subscribe, like, share. Okay, thank you all. Bye.